మొదటిగా దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేయచ్చు ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుణ్ణి ఆరాధించేటువంటి దినము కనుక మనందరం కూడా ఆయనను ఆరాధించుటకు మహోన్నతుడైనటువంటి దేవుడు చూపినటువంటి గొప్ప కరుణ ప్రేమను బట్టి దేవుణ్ణి ఎంతగానో మనము ఈ దినాన్న గణపరచవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే దేవుడు మనలను ఆరాధించుటకే సృజించాడు. మానవుడు ఆరాధన భావం కలిగినటువంటి వాడు. ఈ విశ్వంలో మీరు ఏమి చూసినప్పటికీ అవి ఆరాధించే భావం లేనటువంటివి. మానవుడు మొదటి నుంచి కూడా ఆరాధనా భావం కలిగినటువంటి వాడు. ప్రార్థన కానీ లేదంటే కీర్తనలు కానీ వినడం కానీ ఈ మానవుడు మాత్రమే చేయగలడు. దేవుడు సృష్టిలో మానవుడు ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన ఆరాధించుటకే దేవుడు మానవుని సృష్టించుకున్నాడు. అందుకే నేను నిర్మించినటువంటి జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవుణ్ణి ఎరిగి ఆయనను మహింపచుటే మన జీవిత లక్ష్యమై ఉండాలి. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనం, బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడనంటే, దేవుడు ఎందుకు ఆ భక్తుల్ని బైబిల్ గ్రంథంలో వారి జీవితాల్ని మొత్తం రాయించాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను చూసినట్లయితే వారి జీవితాల్ని వారు ఎలా నడిచారు అనేటువంటి దాన్ని స్పష్టంగా దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు అని అంటే వారు ఎక్కడ జీవించారంటే ఈ భూమి మీదే జీవించారు. వాళ్ళు ఈ భూమి మీదే ఒక రకంగా ఈ భూమి మీద నివసించేటువంటి మనుషుడికి జీవితంలో వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి. ఏంటా రెండు దారులు అని అంటే, సాధారణంగా మనం ఈ రెండిట్లో ఏదో ఒక దారి మీద ఖచ్చితంగా నడుస్తున్నారు. భూమి మీద రెండు దారులు. ఎవరో ఎన్ని రకాలుగా నడిచినా రెండు దారుల్లో మాత్రం నడుస్తున్నారు. ఆ రెండు దారులు ఏంటంటే ఈ వచనంలో ఉన్నాయి. ఒకటి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మాట 2 కొరింథీ 5వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ రెండు దారుల గురించి ప్రస్తావించడం అనేటువంటి జరిగింది. 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనంలో వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. రెండు ఉన్నాయి ఇక్కడ. వెలుచూపు వల్ల నడవడం, విశ్వాసం వల్ల నడవడం. వెలుచూపు వల్ల నడవడం, రెండోది ఏంటి? విశ్వాసం వల్ల నడవడం. వెలుచూపు అనేటువంటి ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది. వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అనేటువంటి మాట ఉంది. అంటే కన్ను చూసేదాన్ని బట్టి నడవడం. వెలుచూపు వల్ల నడడం అంటే అర్థం ఏంటంటే కన్ను చూసేదాన్ని బట్టి. అంటే మనం ఆలోచించినట్లయితే ఎపీరియన్స్ని బట్టి నడవడం అంటే ఈ లోకాన్ని చూస్తూ, లోకంలో ఉన్న పరిస్థితులను చూస్తూ, లోకంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని గమనిస్తూ, సందర్భాలన్నీ గట్ట వాటిని బట్టి మన జీవితం స్టెప్ బై స్టెప్ బతకడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా జీవిస్తే మనకు లాభం, ఎలా వెళ్తే బాగుంటుంది, లేదంటే ఎక్కువ మంది ఏది చేస్తున్నారు, తక్కువ మంది ఏం చేస్తున్నారు, ఇవన్నీ రోజు మన మైండ్లో సైకిల్ తిరుగుతూనే ఉంటుంటాయి. దీన్నే వెలుచూపు వల్ల నడడం అంటారు. అంటే ఏంటంటే సైట్ బై నడవడం. అంటే కంటికి మనకి భూమి మీద ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితులను అంచనా వేసుకొని జీవితాన్ని నిర్మించుకోవడం, అది వెలుచూపు వల్ల నడడం. రెండోది అలాంటిది కాదు, విశ్వాసం వల్ల నడడం. భక్తులందరూ బైబిల్లో విశ్వాసాన్ని బట్టి నడిచారు, వెలుచూపుని బట్టి కాదు. అబ్రహాము వెలుచూపు వల్ల నడవలేదు, విశ్వాసాన్ని బట్టే నడిచాడు. అబ్రహాము వారి జీవితాలను కనుక మనం ఆలోచించినట్లయితే విశ్వాసం వలన మనం నడాలంటే, ఎందుకంటే భూమి మీద వెలుచూపు వల్ల నడిస్తే చివరికి నాశనమే మిగులుతుంది ఖచ్చితంగా.
మనం ఇక్కడ డెస్టినీ గురించి ఆలోచించట్లేదు. మన డెస్టినీ ఎంతవరకు మనం ఆలోచిస్తున్నామనంటే, ఈ భూమి మీద ముందు వరకు ఎలా జీవించాలి, ముసలితనంలో ఎలా జీవించాలి, యవ్వన కాలంలో ఎలా జీవించాలి, చిన్నపిల్ల గురించి ఈ డెస్టినీ గురించి ఆలోచిస్తున్నాం. కానీ మరణం తర్వాత ఒక డెస్టినీ అనేటువంటిది ప్రతి మానవుడికి ఉందనేటువంటి సంగతి లోకం మర్చిపోయింది. అందుకే మీరు ఎప్పుడైనా సరే చనిపోయిన తర్వాత ఫ్లెక్స్ మీద ఎక్కువ మంది రాసేటువంటిది ఏంటంటే, పవిత్ర ఆత్మకు ఏం చేకూరాలని, శాంతి చేకూరాలని. అసలు ఆత్మ అనేటువంటిది ఒకటి ఉందని అప్పుడు కిందకు జ్ఞాపకం వచ్చింది. ఆత్మకు శాంతి చేకూరాలనేటువంటి సంగతి భూమి మీద ఎప్పుడూ ఆత్మ గురించి ఎవరు ఆలోచించరు. కానీ ఒక మరణం దగ్గర మాత్రం ఆత్మకు శాంతి చేకూరాలని, అంటే ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి సంగతి మానవుడు నమ్ముతున్నాడు. అయితే ఆత్మకి శాంతి ప్రార్థన చేయడం వల్ల చేయకూడదు. యేసు ప్రభువారు భూమి మీద ఏం చెప్పారంటే, బ్రతికుండగానే ఆత్మ కోసం బ్రతకమని చెప్పాడు ఆయన. అందుకే శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే ఏం చేస్తుంది, జీవింపజేయుచున్నది. కనుక ఆయన ఏమన్నాడనంటే, మీరు శరీరమును ఒకవేళ హింసించే వారికి భయపడకండి, ఆత్మయు శరీరమును కూడా నరకాగ్నిలో పడవేయి వాడికి మిక్కిలి భయపడండి అన్నాడు. కనుక ఈ రోజున మనం ఆలోచించినట్లయితే శరీరము ఆత్మ రెండు ఉన్నాయి. ఇక్కడ శరీరం కొరకే మనం ప్లాన్ వేసుకున్నామా, లేదంటే మన ఆత్మ గురించి ఏదన్నా ప్లాన్ మనం వేసుకుంటున్నామా జీవితంలో? భూమి మీద ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు తన జీవిత కాలం అంతా కూడా శరీర సంబంధమైన ప్లాన్ వేసుకొని ప్రతిరోజు సుఖంగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు సుఖంగా జీవించాడు ఎవ్రీడే. మీరు కావాలంటే చూసినట్లయితే లూకాసు వార్తలో ఏముందంటే, ఇక్కడ చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ 19వ వచనంలో ఒక ధనవంతుడి గురించి ఒక మాట ఉంది. ఏముందనంటే, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా ఏం చేస్తున్నాడు, సుఖపడుతున్నాడు అంటే. ప్రతిదినం ఒక విషయం ఏంటంటే, మనం ఆలోచించినట్లయితే ప్రతి దినము కూడా సుఖపడుతున్నాడు ఇతను. మీరు గమనించండి, కొన్ని రోజుల కష్టాలను కూడా లేదు ఈయన జీవితంలో. ప్రతి దినము కూడా సుఖపడుతున్నాడు ధనవంతుడు. కానీ అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ క్షేమంగా లేదు. ఈ రోజున విజయము, సక్సెస్ అంటే మనుషుల దృష్టిలో వేరు, దేవుని దృష్టిలో వేరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ధనవంతుడి జీవితం సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఫెయిల్ అయింది. మరి ప్రభుత్వమే ప్రతిరోజు సుఖంగానే ఉన్నాడని బైబిల్లో రాయబడింది. అంటే ప్రతిరోజు సుఖంగా జీవించడం లైఫ్ సక్సెస్ అయినట్టు కాదు. నీ ఆత్మ కొరకు నువ్వు సిద్ధపడకపోతే ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ లైఫే. ఈ భూమి మీద మనం ఆలోచించాలి. దేవుడు మనకు టైం ఇస్తున్నాడు, దేవుడు మనకు చక్కని వాక్యం ఇచ్చాడు. దేవుని కొరకు బ్రతకాలనేటువంటి విధంగా ఆయన కొరకు బ్రతకాలని చివరికి ఆయన కుమారుని కూడా ఈ లోకానికి పంపించి ఆయన మన నిమిత్తం మృతి చెందడం అనేటువంటి జరిగింది. దేవుడు ఎప్పుడూ కూడా మన విశ్వాసం వల్ల బ్రతకాలని ఆలోచిస్తున్నాడు, కానీ ఈ యొక్క వెలుచూపు వల్ల బ్రతకాలని ఆయన ఆలోచించట్లేదు. వెలుచూపు వల్ల బ్రతికులు చాలామంది ఉన్నారు బైబిల్లో, విశ్వాసం వల్ల బ్రతికులు కూడా ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచించినట్లయితే మన జీవిత గమ్యము దేవుణ్ణి సంతోషపరుచుట అనేటువంటిది గోలుగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాం మనం? దేవుని యొద్ద నుండే వచ్చినాం. ఎందుకంటే దేవుడు కూడా అంటున్నాడు, నరులారా తిరిగి రండి, కమ్ బ్యాక్, మీరు రండి. నేను రానంటే కుదరదు, ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ఆదాము దేవుని వద్ద నుండి వచ్చాడు, ఆదాము దేవుడు కలగజేస్తే వచ్చాడు. మంటి నుంచి ఆయన శరీరాన్ని తయారు చేసి, అంటే ఆ నాసికారంధంలో ఏముదాడు, జీవవాయువునుదాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. ఆదాము నుంచే సకల మానవాళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడంటే దేవుడు తిరిగి పిలుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఆత్మ ఉంది, లేదంటే ఈ భూమి మీద, ఈ భూమితో జీవితం ఎక్కడితో స్టాపు అని చాలామంది అంటూ ఉంటారు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అలాంటి వారిని. అలాంటప్పుడు భూమి మీదే జీవితం చివరైతే మంచిగా బ్రతికితే ఏంటి, చెడ్డగా బ్రతికితే ఏంటి, దానివల్ల లాభం ఏంటి? మంచోడు మంచిగా బ్రతకనివ్వండి, చెడ్డోడు చెడ్డగా బ్రతకనివ్వండి. ఒకవేళ లైఫ్ తర్వాత ఇంకో జీవితం లేకపోతే మంచిగా బ్రతికితే లాభం ఏంటి, చెడ్డగా బ్రతికితే లాభం ఏంటి?
ఇంకా దాంట్లో లాభం ఏముంది? కనుక భూమి మీద మాత్రమే జీవితం అనేటువంటిది వెలుచూపు వల్ల చూసే ప్రతి మనుషుడు చెప్పేదే, భూమి మీద మాత్రమే జీవితం ఉందే అనేటువంటిది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని, కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మందికి దేవుడు తన మార్గాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మన విశ్వాసం వల్ల నడవాలి అని అంటే, విశ్వాసం వల్ల నడవాలంటే 3 ప్రాథమికమైనటువంటి అంశాలు ఉన్నాయి. 3 ప్రాథమికమైనటువంటి అంశాలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే హియర్ వాట్ గాడ్ సేస్, అంటే దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినాలి. మనం సాధారణంగా మీరు గమనించండి, మనం ఎక్కువ ఏ మాటలు వింటూ ఉంటాం మన జీవనచర్యలో? మీరు కనుక ఆలోచించండి, మనము గడిపేటువంటి ఈ లైఫ్ సర్కిల్లో ఎక్కువ ఏ మాటలు వింటూ ఉంటాం? ఒక విషయం ఏంటంటే, మనం వినే దాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మెయిన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే, చెవుల ద్వారా వినేటువంటిది అక్కడతో ఆగిపోదు, అది హృదయంలోకి వెళ్ళి ఆలోచిస్తుంది. మీరు కావాలంటే గమనించండి, వినుట అనేటువంటిది జీవితంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు చూడండి, సడన్గా సంతోషంగా ఉన్నవాడు బాధ సడన్గా ఫేస్లో ఎందుకు వస్తుంది? మీరు గమనించండి, అతను ఏదో సాడ్ న్యూస్ విని ఉంటాడు, అంటే విన్నంటనే మొత్తం రియాక్షన్ అంతా మారిపోతూ ఉంటుంది. సడన్గా డల్లగా ఉన్నటువంటి వ్యక్తి సంతోషంగా ఎందుకు అయిపోతాడు? విన్నాడు కాబట్టి. కనుక అక్కడ విన్న దాన్ని బట్టి మన మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి మాటలు మనం వినాలి. మనలను ఎందుకంటే దేవుని మాట ఎందుకు వినాలంటే, మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువు మాట అన్నారు, నేనే మార్గము సత్యమై ఉన్నాడు. యేసు ప్రభు సత్యమై ఉన్నాడు. మీరు కనుక ఆలోచించినట్లయితే మొట్టమొదటి నుంచి కూడా మానవుడి పట్ల దేవుని సంకల్పం అనేటువంటిది ఒకటి ఉన్నప్పుడు, ఆదాముతో దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ తోట మధ్యలో ఉన్న వృక్షఫలంలో తోట వృక్షఫలంలో ఉన్నటువంటి దాన్ని మీరు ఏం చేయకూడదు? తినకూడదు. మిగతా ఏమైనా తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నది మాత్రం ఏం చేయొద్దు అన్నాడండి, తినొద్దు అని చెప్పాడు. సో ఇక్కడ మీరు ఆలోచిస్తే, ఇప్పుడు అపవాది ఏం చెప్పాడు? అపవాది ఏం చెప్పాడనంటే, అవ్వకు ఆ యొక్క వృక్షఫలాలను చూపించి ఏం చేశాడనంటే, మీరు చూచుటకు రమ్యంగాను తినుటకు ఎంత అందంగా ఆమె తినేసింది. ఇప్పుడు ఇందులో ఇద్దరిలో దేవుడు అబద్ధం చెప్పాడా, సాతానుడు అబద్ధం చెప్పాడా? మీరు ఆలోచించండి, దేవుడు అబద్ధం చెప్పాడా, సాతానుడు అబద్ధం చెప్పాడా? దేవుడు నిజమే చెప్పాడు, కానీ సాతానుడు అబద్ధమే ప్రజలు నమ్మారు. సాతానుడు అబద్ధాన్ని నమ్ముట ద్వారా వారు ఏదోని తోటలోంచి ఏం చేశారండి? వెలివేయబడ్డారు. మొట్టమొదటి నుంచి కూడా సాతానుడు తన ప్రణాళిక ఎలా నిర్మించుకుంటాడంటే, అబద్ధాన్ని నమ్మేటట్లుగా చేస్తాడు జనాన్ని, అబద్ధాన్ని నమ్మేటట్లుగా. ఈ రోజున మనుషుల మధ్య చాలా అపార్థాల కారణం ఏంటో తెలుసా అండి? అబద్ధాన్ని నమ్మడం. ఒక న్యూస్ మన చెవికి వచ్చింది అనుకోండి, ఈ రోజున పరిస్థితులు అంత విభిన్నంగా ఉన్నాయి తెలుసా? ఇప్పుడు యూట్యూబ్లు వచ్చేసాయి, ఫేస్బుక్లు వచ్చేసాయి, ఇన్స్టాగ్రామ్లు వచ్చేసాయి, లేదంటే మనుషులు ఉన్నారు. ఏదన్నా న్యూస్ మన చెవికి వచ్చింది అనుకోండి, అది నిజమో కాదో చెప్పకుండా మూడోటికి చెప్పేస్తుంటాం మనం. అసలు అది నిజమో కాదో అనేటువంటి రీసెర్చ్ చేయడానికి టైం లేదు ఈరోజు. చాలామంది యవనస్తులు కానీ లేదంటే పెద్దవారు కానీ యూట్యూబ్లో ఏదైనా విషయం చూసారనుకోండి, లేదంటే వాట్సాప్లో ఏదైనా విషయం చూసారనుకోండి, ఎంత స్పీడ్గా ఉందంటే జనరేషను, అది నిజమో కాదో 2 సెకండ్లు ఆలోచించకుండా స్టేటస్లు ఎడేస్తారు. అసలు ముందు అది నిజమా కాదా? ఏదన్నా సరే మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, అది దేవుని యొక్క వాక్యము నిజమనేటువంటి సంగతి మనం నమ్మాలి. దేవుని యొక్క వాక్యము నిజమనేటువంటి సంగతి మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అబద్ధం అండి. అందుకే దేవుని మాట వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి మనందరం కూడా. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాల ద్వారా ఈ యొక్క విషయాన్ని మనం చూద్దాం. ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వచ్చామో ఈ లక్షణం మనం కలిగి ఉండాలి. ఆ లక్షణం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉందండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు,
చూడండి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని ఎవరు అడుగుతున్నారండి? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పి సమూయేలు అడుగుతున్నాడు. ఈరోజున మనలో ఎంతమందికి ఈ ఆలోచన ఉంది? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, వాక్యం ముందు కూర్చునేటప్పుడు అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు ఆజ్ఞ ఇయ్యి అని ఎంతమంది అడుగుతున్నావు? ఈ రోజున ఈ లక్షణం లేదు. కానీ క్రైస్తవ సమాజంలో దేవుడు ఏం చేస్తాడని చూస్తున్నారు, కానీ దేవుడు ఏం చేయమన్నాడు అనేది ఆలోచించట్లేదు. అందుకే సేవకులు కూడా అనేక మంది దేవుడు మీకు అది చేస్తాడు ఇది చేస్తాడని చెప్తున్నారు, కానీ దేవుడు ఏం చేయమన్నాడో చెప్పట్లేదు. ఇక్కడ సమూయేలుకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నాకు ఏదోటి చెయ్యట్లేదు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఏమేమంటున్నాడండి? ఆజ్ఞ ఇమ్మంటున్నాడండి. నేను ఎలా జీవించాలి అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వి. నీ దాసుడు ఎందుకు అంటే, విశ్వాసం వల్ల నడవడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఫస్ట్ ఆలకించే లక్షణం ఉండాలి. అయితే ఇక్కడ రెండు విభిన్నమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆలకించేటువంటిది దేవుని యొక్క వాక్యమై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు 2 హెచ్చరికలు చేశారు. ఆ 2 హెచ్చరికలు ఏంటో చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, లూకాసు వార్త 8వ అధ్యాయము మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడొచ్చు. 8వ అధ్యాయంలో ఈ విధంగా మనకు ప్రస్తావించబడింది. 8వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది కలదని అనుకున్నది కూడా తీసివేయబడను, కనుక మీరు ఎలాగు వినుచున్నారో చూచుకోండి అని చెప్పాను. ఇక్కడ చూడండి, వినుట, ఎలాగు వినుచున్నారో చూచుకోండి అన్నాడండి. ఎలాగు వినుచున్నారో. క్రైస్తవ సమాజం యొక్క అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ రోజున ఎలాగు వినుచున్నారో ప్రజలు చూచుకోవట్లేదు. ఈ రోజున వినుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుంటాము. వినుటకు ఉనుటకు ఫస్ట్ ప్రతి వ్యక్తి కూడా విశ్వాసం ద్వారా నడవాలంటే వినేటువంటి లక్షణాన్ని, అంటే దీన్నే ఇంగ్లీష్లో ఏమంటుంటే లిజనింగ్ స్కిల్స్. నువ్వు సరిగ్గా వినేవాడువేనా వాక్యాన్ని? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరిగ్గా వాక్యాన్ని వినేవాడువేనా వాక్యాన్ని? అందుకే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఏం చేయమన్నాడండి? ఆలకించాలి. విశ్వాసం ద్వారా నడవడానికి మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి తత్వాన్ని. ఎందుకంటే వాక్యము చాలాసార్లు ఎందుకు వినబుద్ధి అయ్యేది అంటే, దానికంటే గొప్పగా మనం ఆలోచిస్తామనే ఆలోచన. ఏంటంటే యోబు గారు ఒక మాట ఉంటుంటారు, నీ ఆజ్ఞ వచ్చినప్పుడు నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతానంటాడండి. మానవులకి అభిప్రాయాలు ఉంటాయో ఉండవండి? ఒక్కొక్కరు ఇప్పుడు నా ముందు చాలామంది ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు, లేదంటే నాతో ఉన్నారు. మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఏ ఇద్దరియో ఒకటి కాకపోవచ్చు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అందుకే ఒకటి ఏదన్నా పెట్టామనుకోండి, దాని మీద కామెంట్ చేయమంటే రకరకాల అభిప్రాయాలు కామెంట్లో పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటనంటే, దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మన అభిప్రాయాలన్నీ సమాజ్ చేయాలి. నాకు ఎలా అనిపిస్తుందండి, నేను ఇలాగ ఆరాధిస్తాను, నాకు ఎలా అనిపిస్తుందండి, ఇలా స్తుతిస్తాను, నాకు ఇలాగే ఉండాలని అనిపిస్తుందండి, ఇలా చేస్తాను. నో, దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏం ఆజ్ఞాపిస్తున్నాడో అనేటువంటిది, అంటే మన అభిప్రాయాలని పక్కన పెట్టేయాలి. చాలా సందర్భాల్లో ఎందుకంటే మనకు ఆలోచన వెంటనే వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్పాడో, మీరు కనుక ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో చాలామంది ఏం చేశారంటే, మీరు చూడండి, కయ్యేను హేబేలు చూడండి. కయ్యేను ఏం చేయాలని అనుకున్నాడంటే, హేబేల్ని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. చంపేశాడు కూడా. కారణం ఏంటి? కయ్యేనేమో యెహోవాకు అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా ఏం చేశాడంటే అతని యొక్క శ్రేష్టమైనటువంటి వాటిలో దేవుని తెచ్చాడు. ఇప్పుడు హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఇప్పుడు కయ్యేను ఏం చేయవలసిన వాడు అన్నాడు? కయ్యేను ఏం చేయాలి? కయ్యేను చేయవలసిందేంటి? మారు మనసు పొందాలి. కానీ కయ్యేను ఏం చేశాడు? హేబేల్ని
చంపేశాడు. ఎక్కువ మంది ఇతరుల మీద కక్ష పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇతరుల నీతిగా నడుస్తున్నప్పుడు అది మనం చూసినప్పుడు అలా నడవలేకపోతున్నప్పుడు ఆటోమేటిక్గా నీతిమంతుని ఎలా నాశనం చేయాలని ఆలోచన వస్తుంది. అది మొదటి నుంచి జరుగుతున్నదే, ఆది కాండం నుంచి జరుగుతున్నదే అది. అందువల్ల అసలు హేబేల్నే తీసేస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. భూమి మీద ఎప్పుడు గమనించండి, మీరు దేవుని మాట వినాలి అనుకున్న టైం నుంచే మీకు సమస్య స్టార్ట్ అవుతాయి. మీరు దేవుని మాట వినక్కర్లొద్దు, నేను లోకంతో కలిసిపోవాలంటే మిమ్మల్ని ఎవడేమండవు. దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడే మీ జీవితంలో ఏ శ్రమ లేదంటే ద బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే మీరు దేవునితో నట్టలేదని అర్థం. కష్టాలు వచ్చేస్తున్నాయండి, శ్రమలు వచ్చేస్తున్నాయండి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయండి అంటే ఒక విషయం ఏంటంటే, లోకము క్రీస్తుకు యాంటీగా నడుస్తుంది. అసలు లోకము క్రీస్తుని ఎందుకు సిలువేసింది? అసలు లోకస్తులు క్రీస్తుని ఎందుకు ద్వేషించారు? మీరు ఆలోచించినట్లయితే క్రీస్తు మార్గం విభిన్నమైనటువంటిది. ఆయన సత్యము కొరకు బ్రతికాడు ఆయన లోకంలో. ఆయన దేవుని కొరకు అంటే మనం ఆలోచించినట్లయితే ఆయన ఉపదేశాలన్నీ కూడా ఎలా ఉండేనంటే, నీతి నిమిత్తం హింసించబడువారు ఏమన్నాడండి ఆయన? ధన్యులు అన్నాడు. నీతి నిమిత్తం హింసించబడు అంటే ఈ వచనంలోనే ఉంది, నీతి కొరకు హింస ఉంటుందని. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు అన్నాడు. నీతి నిమిత్తం హింసించబడేటువంటి వారు. ఈ రోజున మన ఆలోచన ఇక్కడ చూడండి, దేవుడి యొక్క మాటను వింటున్నటువంటి మనం దాన్ని ఎలా వింటున్నామో అది ఏమైతే చెప్తుందనేటువంటి మాట శ్రద్ధగా మనం ఆలకించవచ్చు. అంటే ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వింటున్నామనేటువంటి సంగతి. అందుకే ఒక్కొక్కసారి మనం ఎలా వింటూ ఉంటామనంటే, మనం ఏదన్నా వాక్యంలో చేస్తున్నాం అనుకోండి, ఆ మాటలు వచ్చాయనుకోండి దైవసేవకుడి నోటి అంటే ఉబ్బిపోతాం. మనం ఏదైనా హెచ్చరిక వచ్చిందనుకోండి దాన్ని తీసుకోం. మానవుడు మెయిన్ ప్రాబ్లం ఇదే. ఏదన్నా మంచి మాట అవును ఎస్ అలాగే నడుచుకోవాలి అంటుంటాం, కానీ ఏదన్నా ఖండించవలసింది వచ్చిందనుకోండి దాన్ని తీసుకోదు హృదయం. అందుకే అన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు ఏం చేసుకోవద్దు అన్నాడండి, మోసపరుచుకొనకుండా. ఒక విషయం ఏంటో తెలుసా, భూమి మీద అత్యంత భయంకరమైన మోసం ఏందన్నా ఉందంటే మనం మోసం చేసుకోవడమే. మనల్ని ఎవరో మోసం చేశారు, ఇలా మోసపోయిన అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే బైబిల్లో కూడా ఉంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసకరమైన వ్యాధి కలది. హృదయం అన్నిటికంటే నువ్వు ఏ వ్యాధినైతే తీసుకున్నావో ఆ వ్యాధులన్నిటికంటే డేంజర్ వ్యాధి అన్న ఉందంటే మన హృదయాన్ని మనం మోసం చేసుకోవడమే. కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైన వారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పటికి, నిజంగా వాక్యం వచ్చేటప్పటికి ఆ వాక్యం ప్రకారంగా నడవాలనేది జిజ్ఞాస మనలో రావట్లేదంటే, ఎక్కువ మంది నేటి కాలంలో ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు. బైబిల్ ఈస్ నాట్ గివెన్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుని యొక్క వాక్యము మన సమాచార సేకరణ కోసం ఇవ్వబడలేదు, రూపాంతరం చెందడానికి ఇవ్వబడింది, మార్పు కోసం ఇవ్వబడింది. ట్యాబ్లెట్లు ఉన్నాయండి, మంచి పవర్ఫుల్ ట్యాబ్లెట్లు అలమారులో కొనేసి చాలా పెట్టేసుకున్నాం మనం. చాలా ఉన్నాయి నా దగ్గర, ప్రతి ట్యాబ్లెట్ ఉందండి. ఏ వ్యాధికైనా మా ఇంట్లో ట్యాబ్లెట్ ఉందండి. బట్ క్వశ్చన్ అది కాదు, నువ్వు వేసుకుంటున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నా బ్యాగ్ నిండా ట్యాబ్లెట్లు ఉన్నాయండి, వేసుకుంటున్నావా? వేసుకోకపోతే ఏం చేయదు, పనిచేయదు. ఒక విషయం ఏంటో తెలుసా, మన బ్రెయిన్ నిండా వాక్యం ఉండొచ్చు, మన హృదయం నిండా పాపం ఉండొచ్చు ఒకే టైంలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే యువర్ బ్రెయిన్ ఈజ్ ఫిల్డ్ అప్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, ఎట్ ద సేమ్ టైం నీ హృదయం నిండా పాపం ఉండొచ్చు. ఈ రెండు ఒకేసారి జరగవచ్చు మానవుడికి. ఎందుకనంటే మనం ఆలోచించినట్లయితే ఇక్కడ విన్న వాక్యము హృదయం దాకా మనం తీసుకెళ్ళకపోవడం అనేటువంటిది పెద్ద సమస్య. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఏం వినుచున్నామో జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే మనం ఎలా వినుచున్నామో జాగ్రత్త తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే మార్కు సువార్త 4:23 ఈ విధంగా ఉంది. మార్కు సువార్త 4:23. మార్కు సువార్త 4:23 ఈ విధంగా ఉందండి. వినుటకు
చెవిలెవలకెన్నో ఉండిన వాడు విన్నుగాకనెను. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా, ఎలా విన్నాలో ఇప్పుడు దాకా చూసుకున్నాం. వినేటప్పుడు మనం అవసరం. రెండోది ఏంటంటే ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి వింటున్నాం, జీవితంలో ఎలా వింటున్నామో, ఏమి వింటున్నాం అన్నది చాలా ప్రధానమైనటువంటి మాట. ఏమి వింటున్నామో, ఎలా వింటున్నాం. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకునేటువంటిది ఎలా వింటున్నాము అనేటువంటిది. రెండోది ఏంటంటే ఒకరికి చక్కగా వినే అలవాటు ఉంటుంది, కానీ ఏం వినాలో తెలియదు. ఏం వినాలి? మనుషులు సాధారణంగా ఏం వినడానికి అలవాటు అయిపోయారంటే అసత్యాన్ని వినడానికి అలవాటు అయిపోయారు. ఈ రోజుల్లో మీరు కనుక ఆలోచించినట్లయితే చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే సత్యాన్నేమో అసత్యం అనుకుంటున్నారు, అసత్యాన్నేమో సత్యం అనుకుంటున్నారు. ఇది సాతాను జయించిన విజయం అనేకల హృదయాల్లో. చూడండి, నిజం మీద మనకు చాలా డౌట్లు వస్తాయి, కానీ అబద్ధం మీద ఒక డౌట్ కూడా రాదు. మీరు చాలాసార్లు చూడండి, ఎవరికైనా సత్యం చెప్పామనుకోండి, వారు ఏమంటుంటారంటే ఏమండి ఇది ఎలా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే నీ వాక్యమే ఏమన్నాడండి, సత్యం అన్నాడు. ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడండి. ఏమి వినుచున్నారో అన్నాడు. ఎందుకంటే నేటి కాలంలో మనం ఆలోచించినట్లయితే మీరు గనుక ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ఎప్పుడు తెలియపరుస్తాను. ఇప్పుడు క్రైస్తవ్యానికి ప్రమాదం దేనివల్ల ఉందనుకుంటున్నాం మనం? మతోన్మాదుల వల్ల అనుకుంటున్నాం కదండి. ఇప్పుడు దేనివల్ల ఉందనుకుంటున్నాం? మతోన్మాదుల వల్ల. మనం ఆలోచించినట్లయితే చాలామంది క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. క్రైస్తవులు హింసిస్తున్నారు. చాలా చోట్ల క్రైస్తవులను ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. క్రైస్తవులను కొడుతున్నారు. అవసరమైతే కొన్ని చోట్ల క్రైస్తవులను ఏం చేస్తున్నారండి? చంపేస్తున్నారు. వీటికంటే డేంజర్ ఒక విషయం చెప్పనండి. క్రైస్తవ్యానికి మతోన్మాదుల వల్ల కలిగే హాని కంటే అబద్ధ బోధల వల్ల ఎక్కువ హాని కలుగుతుంది. మొట్టమొదటి నుంచి యేసుప్రభువు వారు హెచ్చరించాడు, జాగ్రత్త, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త అని బైబిల్లో చెప్పబడింది. ఒక విషయం ఏంటంటే మన ఆలోచన మతోన్మాదుని గుర్తుపట్టవచ్చు, కానీ అబద్ధ బోధకుడు గుర్తుపట్టలేం. ఆహారము అనేటువంటిది చూడండి, ఏం వింటున్నారు అన్నదానికి వాక్యం ఆహారంతో పోల్చబడింది. మీరు కనుక చూస్తే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి, చక్కని మాట ఉంటుంది అక్కడ, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ ఎలోన్. అంటే మానవుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు సాధారణంగా మనము బ్రతకాలంటే ఏం తీసుకుంటాం? డైలీ మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం వల్లే జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటానంటే ప్రతిరోజు సజీవంగా ఉండాలంటే మన శరీరం ఏం తీసుకుంటామండి? ఆహారం తీసుకుంటాం. ఆహారం చాలా ప్రధానమైనటువంటిది. ఆహారం ఖచ్చితంగా ఏం చేయాలి? తీసుకోవాలి. దేవుడు కూడా సమస్తం మీకు ఆహారం అగునుగాక అన్నాడు, ఆహారం కొరకు ఇచ్చాడు. అయితే ఆహారం చాలా ఇంపార్టెంట్. అలాగనే ఆత్మ కూడా, వాక్యం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక డేంజర్ ఉంది. అదేంటంటే ఆహారం విషయంలో అన్నీ తినొచ్చా, లేదంటే జాగ్రత్తలు తీసుకుంటావా? కల్తీ ఆహారం తింటావా? తినడానికి ఆహారం అవసరమే, అలాగని చెప్పి కల్తీ ఆహారం తింటే ఎంత డేంజరు. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఆహారము ఆకలేస్తుందని చెప్పి కల్తీ ఆహారం తింటే ఏమవుతుంది? ఆకలేస్తుందని చెప్పి విషం తాగేస్తే అది అవ్వదు, ఖచ్చితంగా దానివల్ల ప్రమాదం ఎదురవుతుంది. అలాగనే దేవుని యొక్క వాక్యం కొరకు తృష్ణగొనే ఒక వ్యక్తి సత్యాన్ని మాత్రమే వినాలి. కల్తీ ఆహారం ఈ రోజున పెట్రోల్ కల్తీ, పాలు కల్తీ, ఆహారం కల్తీ, మొత్తం ఏది పెడితే కల్తీ అయిపోయింది సమాజంలో. కానీ అంతకన్నా డేంజర్ ఏంటంటే బోధ కల్తీ అయిపోయింది. కల్తీ బోధ ఉంది, ఇది ఎవరు గమనించట్లేదు. కల్తీ బోధ అంటే ఎప్పుడు కూడా సమాజంలో కల్తీ ఆహారం ఆరోగ్యానికి హాని చేస్తుంది అనేటువంటిది ఎంత నిజమో, కల్తీ బోధ కూడా ఆత్మను నిత్యనాశంలోకి పడేస్తుంది అనేటువంటిది కూడా అంతే నిజం. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నాడంటే పౌలు గారు, మేము దేవుని యొక్క వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండకన్నాడు. దేవుని యొక్క వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండకన్నాడండి. అంటే వారు కలిపి ఏం చేయట్లేదు? చెరపట్లేదు అన్నాడండి. ఇంకో మాట కూడా అన్నాడు. యోహాన్ రాసినటువంటి పత్రికలో ఈ విధంగా ఉంది. యోహాన్ రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక
ఇక్కడ ఓ మాట ఉందండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. 4వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఎక్కడికి బయలు వెళ్ళారంటండి? లోకంలోకి. ఒకరా ఇద్దరా? అనేకులు వెళ్ళారంటండి, బయలు వెళ్ళారటండి. కనుక అక్కడ ఏమంటున్నాడు? ప్రతి ఆత్మను ఏం చేద్దన్నాడండి? నమ్మక. ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమన్నాడండి? పరీక్షించుడి. ప్రతి ఆత్మను నమ్మక అని చెప్తుందండి. కానీ ఈ రోజున ప్రజలు ఏమంటున్నారంటే, ఏ బోధైనా ఒకటే, ఏ ఆత్మైనా ఒకటే, ఎవరైనా ఒకటే అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, లోకంలోకి అనేకమైన అబద్ధ ప్రవక్తలు వెళ్ళారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమంటుందండి? పరిచయం. ఇంకా లోతుగా చెప్పాడు పేతురుపత్రికలో. చూడండి, ఇంకా లోతుగా పేతురుపత్రికలో చెప్పినటువంటి మాట ఏంటంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూసినట్లయితే అక్కడ కూడా చెప్పబడింది క్లారిటీగా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే అక్కడ కూడా చెప్పబడింది. మరియు 2వ అధ్యాయం 1వ వచనము, మరియు 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఇక్కడ స్పష్టంగా ఉందండి, అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు? ప్రజలలో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారండి? ప్రజల్లో ఉండిరి. అటువలనే మీలోనూ ఎవరుంటారని ఉందండి. మీలోనే ఎవరుంటారు? అబద్ధ బోధకులు ఉంటారు. ఎక్కడుంటారు అంటే, ఇండియాలో భారతదేశంలో సత్యబోధకులు ఉంటే శ్రీలంకలో అబద్ధ బోధకులు ఉంటారని లేదు. ఇక్కడ మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారన్నాడు. ఇప్పుడు ఐనవేలు మండలంలో అబద్ధ బోధకులు లేరని చెప్పట్లేదు ఈ వచనం. కాకినాడలో అబద్ధ బోధకులు లేరని చెప్పట్లేదు ఈ వచనం. లేదంటే ఎక్కడ అమలాపురంలో లేరని చెప్పలేదు. అమలాపురంలో సత్యబోధకులు ఉన్నారనేటువంటిది ఎంత నిజమో, అబద్ధ బోధకులు ఉన్నారంత నిజమే. ఐనవేలు మండలంలో అబద్ధ బోధకులు ఉన్నారనేది ఎంత నిజమో, సత్యబోధకులు ఉన్నారనేది కూడా అంతే. ఇక్కడ చెప్తున్నాడు, మీలోనూ అబద్ధ బోధకులు ఉందిరు అన్నాడు. మీలోనూ అంటే ఈ దేశంలో సత్యబోధకులు, ఇంకో దేశంలో అబద్ధ బోధకులు లేదు, మీలోనూ ఉంటారని చెప్పండి. డైరెక్ట్గా పేతురు మాట్లాడాడు అబద్ధ బోధకుల గురించి. క్రైస్తవ్యానికి మతోన్మాదుల వల్ల హెచ్చరికలు గైకుంటున్నారు, కానీ అబద్ధ బోధకుల వల్ల వచ్చేటువంటి హాని ఈరోజు యూట్యూబ్లో వచ్చేసాయి. యేసు ప్రభుని చాలామంది దేవుడు కాదంటున్నారు. మనం చెవి కోసుకొని అయ్యే వింటున్నాం అత్తమానం, నాట్ల మీద లేనిపోని డౌట్లు. మమ్మల్ని వారం రోజుల నుంచి, ఎందుకంటే మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, క్రీస్తు సంఘంలో ఉండి కూడా అబద్ధ బోధలు చేసే వాళ్ళు ఉన్నారు, ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకనంటే వారు బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, వాడు నీతి పరిచారకుల వేషం వేసుకుంటే ఆశ్చర్యం కాదన్నాడు. క్రీస్తు సంఘం అని పేరెట్టుకున్న ప్రతి ఒక్కడూ సత్యబోధ చేస్తున్నాడు అనేటువంటి రూల్ ఏం లేదు. ఎందుకంటే బైబిల్లో ఏముందో చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి ఏముందో. అక్కడ కూడా చెప్పడం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి మనం చూడగలం ఏ విషయాలు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్నారు. క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ఎవరు ధరించుకుంటున్నారంటే అండి? కొంతమంది. క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ఏంటుకుంటే, అపోస్తులు అనే పేరు యేసుప్రభు ఇచ్చిందే, కానీ ఆ పేరు ఎవరు తీసుకుంటున్నారంట? కొంతమంది తగిలించుకున్నారు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునే ఏమన్నాడండి ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ఏం చేస్తున్నాడండి? ధరించుకుంటున్నాడు. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. అంటే అబద్ధ బోధకుడు క్రీస్తు సంఘం అనే వేషం వేయడం గొప్ప సంగతి ఏం కాదు. మొట్టమొదటి కాలంలో అబద్ధ బోధలు మీరు పెంతుకొస్తూ లేదంటే రకరకాల బైబిల్ మిషన్లో, లేదంటే రకరకాల మన ఇవి కాదు. మొట్టమొదటి సంఘాలు అబద్ధ బోధలు ఎక్కడి నుంచి వచ్చాయంటే క్రీస్తు సంఘంలోంచి వచ్చాయి. మీరు కనుక అన్నాడు ఒకడేమనండి, మీలో నికోలేతులు బోధన చేయవారు మీలో ఉన్నారని ప్రాణగంధంలో ఏ సంఘం గురించి చెప్పబడింది? అక్కడ ఉన్నటువంటి 7 సంఘాల్లో నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు.
ఏ సంఘానికి చెప్తున్నాడు? మీరు కనుక ఆలోచించినట్లయితే అక్కడ చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే నికోలైతీల బోధన అనుసరించేవారు నీలో ఉన్నాడు. మనకు మూలం ఎప్పుడు ఏదై ఉండాలంటే బైబిల్ మూలమై ఉండాలి. నేనేమంటున్నానంటే వెలుచూపు వల్ల నడవడం కాదు, బైబిల్ వల్ల నడవాలి. అంటే విశ్వాసం ఏమైతే చెప్తుందో మన జీవితాన్ని అలా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నా వాక్యము చాకలివాని ఎలాంటిది అన్నాడండి, సబ్బు వంటిది కదా అన్నాడు. కనుక మనం శుద్ధి చేసేది ఏంటంటే మనుషుల బోధలు కాదు కానీ దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఎవరైనా సరే యేసుప్రభు దేవుడు కాదని ఎవరైనా ఈ నామాన్ని ఈ సంఘాన్ని ధరించుకోవేస్తున్నారంటే అందుకే అన్నాడు, ఏమన్నాడనంటే వారు నీతి పరిచారకుల వేషం వేసుకుంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అని దేవుడి ఉండి నిరంతరము ఏమై ఉన్నాడు, ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. కనుక ఎవరైతే దిక్కో మానవ జాతికి చివరికి ఆయన విమర్శించడానికి కూడా వెనుకట్లేదు నేటి కాలంలో. కనుక మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా వినుచున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా వింటున్నామో ఏమి వింటున్నామో రెండు చాలా ఇంపార్టెంట్. కనుక చక్కగా మనం బైబిల్ని చదివి దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చేస్తాం. సరే, ఇక్కడ దాకా అయిపోయి ఒకటి ఫస్ట్ నేను ఏం చెప్పానంటే, ఫస్ట్ మాట ఏం చెప్పానంటే ఇందులో మీరు దేవుని చెప్పేటువంటిది వినాలని. రెండోది ఏంటంటే మన హృదయానికి దేవుడు చెప్తున్నాడు అని అర్థమైంది. రెండో స్టెప్ ఏంటంటే దేవుడు ఏమి వినమన్నాడో అదే విన్నాం, ఎలా వినమన్నాడో అలాగే విన్నాం. కానీ రెండో స్టెప్ ఏంటంటే విన్నదాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఏం చేయాలండి? బైబిల్ గ్రంథంలో ఎక్కడుందనంటే మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో చూస్తే అక్కడ చూడండి, విశ్వసించాలి. రోమాపత్రిక 10:10 ఏముంది? విన్నదాన్ని ఏం చేయాలండి? విశ్వసించాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే విన్నదానిని విశ్వసించాలి. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఎలా అనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో ఏం చేయాలండి అంటే మంచి అంటే నిజమని తెలిసినప్పుడు దాన్ని విశ్వసించాలి. నిజాన్ని ఏం చేయాలండి? విశ్వసించాలి. అందుకే విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అన్నాడు. విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము కొరకు బైబిల్ గ్రంథంలో చాలామంది విశ్వాసం కొరకు బ్రతికినటువంటి వారు ఫస్ట్ నుంచి తక్కువగానే ఉన్నారు. మీరు చూడండి, నోవాహు వాళ్ళలోనికి ఎంతమంది వెళ్ళారు? 8 మంది వెళ్ళారు. మరి మీరు అందరికీ డౌట్ రావచ్చు, ఈ 8 మంది వాళ్ళు రక్షించబడ్డారంటే మిగతా వాళ్ళందరూ తప్పేనంటే తప్పే. ఎందుకనంటే అక్కడ దేవుడు నోవాహుకి ఏం చేయమని చెప్పాడు? ఓడను చేయమని చెప్పాడు. ఇప్పుడు ఈ ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ప్రవేశించారు? ఎంతమంది ప్రవేశించారండి? ఈ 8 అది కూడా ఎవరు? వారి కుటుంబం. మీకు ఆశ్చర్యం వేయట్లేదా ఇది చదివినప్పుడు? అంటే భూమి మీద మీరు ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, విశ్వాసము ద్వారా నడుచుకున్నది నోవాహు కుటుంబం. అందుకే విశ్వాసము ద్వారా తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధపరచుకున్నాడు అంటండి? ఓడ సిద్ధపరచుకున్నాడు. ఒక్కడే ఉన్నాడు. సాధారణంగా మనుషుడి యొక్క ఆలోచన ఏంటంటే ఎక్కువ మంది ఏది రైట్ అంటే దానికి వెళ్ళి అంటే 99 మంది రైట్ అన్నారు అనుకోండి, 100 ఓడు మనం వెళ్ళి దానికి ఓటేస్తాం అంతే. 99 మంది ఇది రైట్ అన్నారు అనుకోండి, నిజమే నేను 100 ఓటుని రైట్ అవుతాను. ఎందుకంటే ఇది 99 మందికి ఉన్న స్ట్రెంత్ అది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి ఎవరు ఓటేసినా ఓటేయకపోయినా సత్యమేది. 2-4 అనేది మనం నమ్మినా నమ్మకపోయినా 2-4. నేను నమ్మనండి 3 వేసుకుంటానంటే అందులో ఏమాత్రం మారదు. సత్యం మారదు, మనమే మారాలి. నేను చాలా కొన్ని చూడండి యూనివర్సల్ ట్రూత్స్ ఉంటూ ఉంటాయి. చిన్నతనంలో మనం ఆలోచించినట్లయితే చిన్న పిల్లలకి అన్నం తినిపించడానికి ఒక పాట పాడేవారండి. ఏంటి ఆ పాట? చందమామని ఏమనేవారు? రమ్మనేవారు. అది ఆటోమేటిక్గా పాపం అది ఎంతకాలం నుంచి పాటలు పాడినా అది రాదు. కానీ ఇప్పుడు పిల్లలు మారిపోయారు జనరేషను. వాళ్ళు ఏమన్నారంటే చంద్రుని దగ్గర మనమే వెళ్ళాలంటున్నారు. ఇది ట్రూత్. ఇది చంద్రుడు రాడు ఇక్కడికి. కనుక మనం ఎప్పటి నుంచో పాట పాడుతున్నాం కాబట్టి ఆ చంద్రం ఏం రాదు. అలాగనే మనం ఎప్పటి నుంచో నమ్మడు. కొంతమందికి సత్యం ఎంత చెప్పినా 40 సంవత్సరాల కాలం నుంచి మా తాతయ్య కాలం నుంచి ఇదే నమ్ముతున్నానంటే నువ్వు 40 సంవత్సరాలు కాదు 100-1000 సంవత్సరాల నుంచి నమ్మినా తప్పే. ఎక్కువ అంటే సత్యానికి ఎక్స్పీరియన్స్ కాదు కావాల్సింది, నమ్మడం కావాలి. ఎప్పటి నుంచో నేను ఇదే నమ్ముతున్నానండి, కుదరదు. ఒక ఆయన దేవుని యొక్క వాక్యం అంతా చెప్పిన తర్వాత మీరు అంతా చెప్పింది రైటేనండి,
మేము చాలా అబద్ధ బోధల్లో ఉన్నామండి అని ఒప్పుకొని చివరిలో మాట అన్నాడు. కానీ తల్లి సంఘం కదండి వదలలేకపోతున్నాడు అన్నాడు. నేను తండ్రి సంఘం గురించి చెప్తున్నాను. బైబిల్లో తండ్రి సంఘం ఉంది, తల్లి సంఘం లేదు. తండ్రి అనాది కాలంలో సంపాదించిన క్రీస్తు నుండి ఏర్పాటు చేసిన నేను తండ్రి సంఘం గురించి మాట్లాడాను బైబిల్లో. కానీ నువ్వు తల్లి సంఘం గురించి మాట్లాడుతున్నావు. తల్లి సంఘం లేదు బైబిల్లో. తండ్రి ఏర్పాటు చేసినటువంటి అనాది సంఘంలో ఉన్నటువంటి సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. కనుక ఆ చెప్పేదంతా రైటే కానండి, ఆటోమేటిక్గా నాకు తల్లి సంఘాన్ని అంటే ఒక ఎమోషన్ అది. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు కనుక ఆలోచించినట్లయితే రైట్ ఒకటే ఉంటుంది, రాంగ్లు ఎన్నైనా ఉంటాయి. ఇందాక నుంచి నేను చెప్తున్నాను, 3 3 ఎంత అండి? 9. అదొక్కటే రైటు. రాంగ్లు వేయండి, మీరు ఎన్నైనా వేయచ్చు. 10 వేసుకోవచ్చు, 11 వేసుకోవచ్చు, ఎన్ని వేసుకోవచ్చు, అలాగా 1,00,000 వేసుకోవచ్చు, 2 లక్షలు వేసుకోవచ్చు. కనుక రాంగ్లు ఎప్పుడు ఎక్కువే ఉంటాయి, రైట్ ఒకటే ఉంటుంది. కనుక ఇక్కడ మనం ఎప్పుడూ కూడా దేన్ని బట్టి నమ్ముతామంటే వాక్యాన్ని మెజారిటీని బట్టి మానవుడు ఫాలో అవుతుంటాడు. మెజారిటీ మీరు ఎప్పుడన్నా చూడండి, ఎడ్యుకేషన్లో కూడా చూడండి, వాడికి ఏది ఉన్నది, వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉండో దానికంటే మెజారిటీ పీపుల్స్ ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తాడు. ఏదానికి తనకు ఇంట్రెస్ట్ ఏదో ఉంటూ ఉంటుంది, మెజారిటీ. అలాగే వాక్యం విషయంలో కూడా చాలామంది మెజారిటీ. మీరు ఎప్పుడు కూడా గమనించండి, బైబిల్లో మెజారిటీ ఎప్పుడు తప్పై ఉన్నారు. మెజారిటీ ఏమైపోయారు? నోవహు కాలంలో వరదలో కొట్టిపోయారు. మెజారిటీ ఇశ్రాయేల్ కాలంలో మెజారిటీ ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ కాలిపోయారు. 3 మాత్రమే ఏం చేశారండి? బయటకు వచ్చారు. మీరు కనుక ఇంకా ముందుకెళ్ళినట్లయితే కనాన్లోకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ విషయం ఏంటంటే కాలేబు యెహోషువాలు అక్కడ నుంచి బయలుదేరి వచ్చినటువంటి వారు. ఎందుకంటే వారు దేవుని మాటను చక్కగా ఉన్నారు, దేవుని మాటను నమ్మారు. మూడోది ఏంటంటే, ఒకటి ఏంటంటే దేవుని మాటని విన్నాం, మనం చక్కని వాక్యాన్ని విన్నాం. రెండోది ఏంటంటే విశ్వసించాం. మూడోది ఏంటనంటే ఇది చాలా ఫైనల్ కమాండ్. ఇది ఏంటంటే ఒబే వాట్ గాడ్ సేస్. దేవుని యొక్క వాక్యం మనం ఈ 3 చెక్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వింటున్నామా, అది ఫస్ట్ క్వశ్చను. రెండోది ఏంటంటే దేవుని యొక్క వాక్యమును ఎలా వింటున్నాము, ఏది వింటున్నాము, అంటే ఏది వింటున్నాము, ఎలా వింటున్నామో రెండో చూసుకోవాలి. మూడోది విన్న వాక్యమును మనం ఆలోచించినట్లయితే గమనించండి, ఇవన్నీ ఫస్ట్లో. కానీ రెండోది ఏంటంటే దేవుని యొక్క వాక్యమును వినాలి. అందులోనే నేను ఏం వినాలి, ఎలా వినాలని చెప్పాను. రెండోది ఏంటంటే వాక్యమును విశ్వసించాలి. మూడోది ఏంటంటే వాక్యమునకు విధేయత చూపించాలి. మనం ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడనంటే వాక్యం రైట్ అంటాం, వాక్యం నిజమే అంటాం, కానీ విధేయత చూపించట్లో ఫెయిల్ అవుతాం. విధేయత దేవుడికి కావాల్సింది ఏంటంటే గాడ్స్ రిక్వెస్ట్ ఒబీడియన్స్. విధేయుడు అయిన వాక్యానికి చాలాసార్లు మనం ఆలోచించినట్లయితే విధేయత చూపించాలి. విధేయత దేవుడు కోరుకునేటువంటి గొప్ప లక్షణం. అందుకే మనం ఆలోచించినట్లయితే అక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడండి? మొత్తం అన్నాడు. క్రియలు లేని విశ్వాసం ఉంది. దేవుడు గొప్పవాడే, దేవుడు గొప్పవాడని తెలుసుకున్నాం, దేవుని మాట ఏంటో తెలుసుకున్నాం. మూడోది ఎక్కడ ఫెయిల్ అవుతామంటే ఆయన ఏం చెయ్యమన్నాడో అది చెయ్యం. దేవుడు అడిగేటువంటిది ఏంటంటే విధేయత. ఫస్ట్ నుంచి ఆయన విధేయతే కోరుతున్నాడు. ఇప్పుడు నోవాహు గారు దేవుడు ఓడ కట్టమని చెప్పాడండి, ఎలా కట్టాలో కూడా చెప్పాడు, విన్నాడు, చక్కగా విన్నాడు. కట్టడం మానేసి కూర్చున్నాడు అనుకోండి, ఏమైపోతాడు మీరు చెప్పండి? ఎస్, చక్కగా ప్లాన్ ఉంది, దేవుడు ఏం చెప్పాడో విన్నాడు, ఓడ కట్టమన్నాడు, అంటే ఇవన్నీ చక్కగా విన్నాడు, విశ్వాసం కూడా ఉంచాడు. ఓడ కట్టలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఏమైపోతాడండి? ఖచ్చితంగా ఆ యొక్క వరదలు వస్తే ఏమైపోతాడు? కానీ ఓడ కట్టాడు, విన్నాడు, విశ్వసించాడు, ఓడ కట్టాడు. ఈరోజు మన జీవితాల గురించి ఆలోచించండి. వింటున్నాము, విశ్వసించడం, జీవితాన్ని అలా కట్టుకుంటున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. విన్న వాక్యానికి విధేయత చూపించడం, ఒబే వాట్ గాడ్ సేస్. నేను 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటి విషయం ఏంటంటే హియర్ వాట్ గాడ్ సేస్. రెండోది ఏంటంటే బిలీవ్ వాట్ గాడ్ సేస్. మూడోది ఏంటంటే ఒబే వాట్ గాడ్ సేస్. దేవుని యొక్క వాక్యమునకు విధేయత చాలా అవసరం. విధేయతే దేవుని సంతోషపరుస్తుంది.
చూడండి, మనం ఇదే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా వాళ్ళు విధేయులే. ఏం చేశారండి? విధేయులే. విధేయత అనేటువంటి దేవుడు కోరుతున్నాడు. హేబేలు విధేయుడు దేవునికి. అబ్రహాము దేవునికి ఏం చేశాడండి? విధేయుడు. ఎంత విధేయుడు అంటే తన కుమారుణ్ణి అడిగితే ఇచ్చేంత విధేయుడు. తన కుమారుని అడిగితే ఇచ్చేంత విధేయుడు. దేవుడు మాట చెప్పాడు, నీ కుమారుని తీసుకెళ్ళి ఏమన్నాడండి? ఆ పర్వతం మీద నాకు దహన బలి ఇవ్వండి. అబ్రహాం విధేయుడు వెళ్ళిపోయాడు. విధేయతతో ఇంకోటి నమ్మాడు, నా కుమారుని మళ్ళా ఈ యొక్క మృతులను సైతం దేవుడు ఏం చేయగలడు? లేకపోతే అది నమ్మాడు. ఆయన నమ్మాడు, మృతులను సైతం దేవుడు ఏం చేయగలడు? నమ్మాడు. చాలాసార్లు మన దేవుని యొక్క వాక్యానికి ఎందుకు లోబడవనంటే తాత్కాలికంగా వచ్చే శ్రమలను అంచనా వేసుకొని ఆటోమేటిక్గా అటు నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇదే చూపించం. శ్రమ వస్తుంది. మీరు కనుక ఆలోచించండి. ఒక విషయం నేను చెప్తున్నాను. ఒక చోట మీటింగ్కి 2 దొంగలు వచ్చారంటండి దేవుని వాక్యం వినడానికి. ఆ విన్న తర్వాత ఒక దొంగ మారిపోయాడు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే మీటింగ్కి, ఇక్కడ మీటింగ్ అంతా బయటికి వెళ్ళిపోయాడు, ఏ పరసో కొట్టుకుందాం అని వాళ్ళు వచ్చారు. ఎవరొకరు, ఎందుకంటే మీటింగ్లో ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి. కానీ విన్న వాక్యం ఒకళ్ళలో ఫలించింది. అయితే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పక్క దొంగ అన్నాడు, రండి ఇంకా మన టైం అయింది వెళ్దామా దొంగతనం అంటే. నేను రానన్నాడు. ఒక దొంగ నేను రానన్నాడు. ఇంకో దొంగ అన్నాడు, అదేంటంటే ఇప్పుడు వాక్యం నన్ను మార్చింది అంటున్నాడు. అయితే ఇప్పుడు దొంగతనం చేసేటువంటి దొంగతనం మానేసినోడికి విరోధి అయిపోతుంటాడు. అలాగనే మీరు దేవుని కొరకు నడవాలని అనుకుంటే ఈ లోకం చేత నిందించబడతారు. ఎక్కడ వరకు నిందించబడ్డాడంటే యేసు ప్రభు సిలువ మీద చంపేశారు ఆయన. అక్కడ వరకు నిందించబడ్డాడు. అయినా ఆయన ఎక్కడా కూడా రాజీ పడలేదు. ఆయన సత్యము నేనే మార్గము సత్యము. సత్యం గెలిచిందా? అసత్యం గెలిచిందా? సత్యం గెలిచిందా? అసత్యం గెలిచిందా? చాలాసార్లు సత్యం గెలవదని చెప్పి అసత్యం గెలుస్తుంది కాబట్టి అసత్యంలో పోతుంటారు చాలామంది. కానీ సత్యమే గెలిచింది. 3వ దినాన్ని తిరిగి లేచింది. సత్యాన్ని సమాధి చేసేసిన సమాధానం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన సత్యమని నిరూపించుకున్నాడు. ఆయన 3వ దినాన మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. కనుక యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానం ద్వారా గొప్ప సువార్త ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే ఏర్పాటు చేసి ఆ వాక్యాన్ని ప్రజలకు ప్రకటించి ఆ ప్రకటించినటువంటి వారు విశ్వసించుట ద్వారా దేవుని యొక్క కార్యములు చేయడానికి ముందుకు వచ్చారు. అందుకే మనం ఎప్పుడు కూడా గమనించండి, సత్యవాక్యాన్ని వినాలి. ఏ వాక్యాన్ని వినాలండి? సత్యవాక్యాన్ని. ఇంకోటి ఉంది చెప్పరండి, చక్కని వాక్యం. చక్కని వాక్యం వేరు, సత్యవాక్యం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఒక ఆయన ఎప్పుడు కూడా టీవీలో చక్కని వాక్యం కావాలంటారండి. చక్కని వాక్యం కాదు, సత్యవాక్యం కావాలి. బైబిల్లో ఏమన్నాడో తెలుసండి? చివరిగా మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక మనం ఆలోచించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ ఓ మాట ఉందండి. 3వ వచనం చదువుతున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఆయన యందే గుప్తములు. ఆయన యందే, ఆయన వాక్యమునుందే గుప్తములై ఉన్నాయి. తర్వాత చెప్తున్నాడండి, ఏమంటున్నాడంటే, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్తున్నాను. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని ఏం చేయకూడదు అంటే మనుషులకి ఇంపైనటువంటి మాటలు, చక్కని మాటల చేత ఎవడో మోసం చేయకుండా చూసుకోవాలంటే. అంటే నేను చివరికి ఒక విషయం చెప్తున్నాను, మన హృదయం ఎలా రియాక్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని బట్టి సత్యం ఉండేది. ఒక్కోసారి మన హృదయం అబద్ధానికి కూడా రియాక్ట్ అవుతుంది. ఎలాగో చెప్తాను మీకు. నేను చాలామంది సీరియల్ చూస్తూ ఎందుకు ఏడుస్తారు అంటే, చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. నేను ఎందుకు ఏడుస్తారు? అది నిజమా అంటే మన కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి అది నిజమని కాదు. కొంతమంది ఏమంటుంటారంటే, ఆయన ప్రసంగం చేస్తే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయని అంటే అది నిజమని కాదు. అక్కడ కాకపోవచ్చు. అంటే ఎమోషనల్ అయిపోతున్నాం కాబట్టి అది సత్యమని కాదు. చాలామంది మ్యూజిక్స్తో ఎమోషనల్ తీసుకొస్తారు ప్రజల్లో. అవి తీసుకొచ్చి అక్కడేదో ఆత్మ ఉన్నట్టుగా భ్రమపరుస్తూ ఉంటారు. కానీ కాదు. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, మన హృదయం ప్రకంపనలో ఒకవేళ ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటుంటారు, ఆ యొక్క మనం ఆలోచించినట్లయితే
ఈ యొక్క వెంట్రుకలు కానీ ఏదన్నా సరే ఒక్కొక్కసారి నిక్కబొడుచుకుంటూ ఉంటాయి, కొన్ని కొన్ని మాటలు చెప్తుంటే ఎస్ ఇది సత్యం. నో, ఒక్కొక్కసారి సినిమాలు చూస్తున్నా సరే ఏమనిపిస్తూ ఉంటుంది, ఎమోషనల్ అయిపోయి చాలామంది ఏడిచేస్తూ ఉంటారు. కొంతమంది అయితే సొంతోడిని అక్కడ చంపుతుంటే వీళ్ళు ఇక్కడ కోపోద్రేకులు అయిపోతూ ఉంటారు. అంటే అబద్ధం వల్ల కూడా ఎమోషనల్ వస్తాయి, అబద్ధం వల్ల కూడా వస్తాయి. కనుక ఇక్కడ చక్కని మాటలు చెప్తే ఆటోమేటిక్గా ప్రజలు ఎమోషనల్ అవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరున్న ప్రజలను ఎమోషనల్లోకి తీసుకొస్తే అదే సత్యం అని భ్రమపరుస్తున్నారు. కానీ ఎమోషన్ ఈజ్ నాట్ ట్రూత్. ఎమోషన్ ఉండదు అని నేను అనట్లేదు. సత్యం చెప్పినా కూడా కన్నీళ్ళు వస్తాయి. రెండోది ఏంటంటే సత్యం చెప్పిన హృదయం స్పందిస్తుంది. కానీ మనం ఏం వింటున్నామనేటువంటి జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక అది లోబడి విధేయుడైన వారమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది లోబడ్డారు. లోబడుటకు మన హృదయము ఎప్పుడు కూడా ప్రశ్న లోబడుట ద్వారానే ఆశీర్వాదకరం. లోబడ్డ ద్వారానే అబ్రహాము లోబడ్డాడు, హేబేల్ లోబడ్డాడు, మన మోషే లోబడ్డాడు. మోషే ఎంత లోబడ్డాడు అని అంటే తన యొక్క స్టేటస్ను కూడా వదులుకొని ముళ్ళు కంపల మీద నడిచి అంత లోబడ్డాడు. అవునా? 40 సంవత్సరాలు అరణ్యంలో ఏముంటాయి? 40 సంవత్సరాలు ఎవరితో నడిచాడు? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద. చాలామంది సేవకులు ఏమంటే మేము సత్యం చెప్తుంటే మా మీద పర్వాలేదు, ఒకవేళ సంఘానికి సత్యం చెప్పి వాళ్ళు ఎవరైనా నింద అయితే అది గొప్ప భాగ్యం సేవకుడికి. నింద గొప్ప భాగ్యం అని ఏం చేశాడండి? ప్రజలకు సత్యం చెప్పినప్పుడు నిందలు వస్తే, మోషే దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు నిందలు వస్తే అది గొప్ప భాగ్యం అనుకొని వచ్చాడంటండి. ఈ రోజున మీరు అలా కనుక మోషే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉన్నాడు. కానీ ఆ రోజు భూమి మీద 40 సంవత్సరాలు ఎంత పాటలు పడ్డాడో తెలుసా అండి? ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ మోషే మళ్ళా అక్కడ తిరిగిన ఆ రాజు కుటుంబంలో పెరిగాడండి. ఆయన ఎవరింటికాడ పెరిగాడు? అతను రాజు కుటుంబంలో పెరిగాడు. కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు కనుక ఆలోచన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని మోషే గొప్పగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడు. మోషే అంత సేవ చేసి అన్ని లక్షల మంది నడిపించి తన నాయకత్వం కింద ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారండి? 2 వెళ్ళారు. ఇప్పుడు మోషే తప్పదే. ప్రజలు మారినా మారకపోయినా దేవుని సేవకుడు నమ్మకంగా ఉండాలి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అవిధేయులే. ఇక్కడ విషయం ఏంటనంటే ప్రజలందరూ అవిధేయులే వాళ్ళు. కానీ వారి పట్ల మోషే కలిగి ఉన్న ప్రేమ, సత్యం పట్ల చాలాసార్లు అవిధేయతను బట్టి, చాలాసార్లు అవిధేయ ప్రజలను బట్టి మన కోపం వచ్చి ఆవేశం వచ్చి అంటుంటుంది. చాలామంది అనేక మంది యవనస్తులకి ఏదైనా పాపం కోపం ఉంది. కానీ మోషేను చూసి చాలా నేర్చుకోవాలి. మోషే ఏం చేశాడనంటే ఒకవేళ అవిధేయత జరుగుతున్నా ప్రజలు నాశనం అయిపోతారని, దేవుడు నాశనం చేస్తాడని దేవుడు చెప్పేసిన మధ్యలో ఉండన్నాడు, అయ్యా వద్దన్నాడు. మనమైతే ఏమంటామండి? అర్జెంటుగా వీళ్ళతో బాధపడలేకపోతున్నాను, తీసుకుపో, నన్ను ఒక్కడ ఉంచుకో అంటాం. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ నామం ఏమైపోతాయి? దేవునికి నీ ప్రజలకి మధ్యగా ఉండి ఆ వాక్యాన్ని బట్టి ప్రజలను నడిపించేటువంటి వాడు మోషే. అలాగనే ఒక సేవకుడు ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఇందులో ఏదైతే ఉందో అది ప్రజలకు బోధించి వారిని విధేయులైనటువంటి వారు తయారు చేస్తూ పరలోక సంబంధమైనటువంటి మార్గం కొరకు ఈ భూమి మీద అతి గొప్ప జీవితం ఏదన్నా ఉందనంటే క్రీస్తు కొరకు బ్రతకడం. అంతకంటే శ్రేష్టమైన జీవితం ఒకటి లేదు. అందుకే అంటుంటాడు, మనము తినను త్రాగినను ప్రభువు కోసమే ఏం చేస్తున్నాం? తింటున్నాము. అందుకే ఇంకొక మాట కూడా ఉంది. ఏమన్నాడనంటే మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. ఎంత గొప్ప మాట. మన ఒక విషయం నేను పెట్టాను, తన భార్య చాలా ఆపదలో ఉంది. అలా ఉంటే చాలా బాధకరం. కానీ తను ఒక వాక్యం పెట్టాడు, మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. ప్రభు కొరకు జీవించుట, ప్రభువుకు విధేయత చూపించుట, ప్రభు కొరకు మరణించుట కంటే గొప్ప జీవితం ఈ లోకంలో మరేదీ లేదు. అందుకే పౌలు గారు ఎంచుకున్నారు. ఏమన్నారంటే బ్రతుకుట క్రీస్తే,
చావైతే నాకు లాభం అన్నాడు. అట్టి నిరీక్షణను, అట్టి విధేయతను దేవుడు మన హృదయాల్లో పుట్టించాలని దేవుని మనం వేడుకుందాం. చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక